హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ అండి. వ్లాగ్ అంటే వీడియో అనమాట. అయితే ఈరోజు తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు, నా జ్యువెలరీ కలెక్షన్ చేస్తున్నాను అనమాట. జనరల్గా అందరికీ చీరలన్నా నగలన్నా చాలా ఇష్టం ఉంటుంది, నాకు కూడా అలాగే చాలా ఇష్టం. అయితే కలెక్షన్ అంటే పెద్ద ఎక్కువేం కాదు, నా దగ్గర ఉన్న మట్టుగా చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి కొంచెం చిన్న వాటిలతో స్టార్ట్ చేస్తాను. ఇవి ఏంటంటే చిన్నవి, కొంచెం డైలీ పెట్టుకునేవి. డైలీ అంటే సెన్స్ డ్రెస్సెస్ మీద అలా పెట్టుకునేవి అనమాట. ఫస్ట్ వచ్చేసి డ్రెస్సెస్ మీద కొంచెం సింపుల్గా చిన్న నెక్లెసెస్ అండి. ఇది కొంచెం సిల్వర్ నెక్లెస్ అనమాట. ఇది ఇవి వచ్చేసి దీని చెవురింగ్లు అనమాట, ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను బెంగళూరులో తీసుకున్నాను, బెంగళూరులో ఒక మాల్లో అనుకుంటా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా డ్రెస్సెస్ మీద సింపుల్గా పెట్టుకునేదే. ఇది మా అమ్మాయికి అలాగ కూడా వేయచ్చు అని చెప్పి, చిన్నపిల్లలకు కూడా సింపుల్గా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను. ఇది అంటే చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది నాకు చాలా నచ్చింది. ఇది అంటే సింపుల్గా శారీస్ మీదకి కావచ్చు, డ్రెస్సెస్ మీదకి కావచ్చు, సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇది హైదరాబాద్లో తీసుకున్నాను నేను. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి లాకెట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. దీని సెట్ అనమాట. దీనివి కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయో మిస్ అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మెడకి ఉంటుంది అనమాట, చాకర్ టైప్లో తీసుకున్నాను. ఇలా పర్ల్స్ వచ్చి మధ్యలో వస్తుంది అనమాట డిజైన్. ఇది నేను చాలా డేస్ అవుతుంది తీసుకొని, ఇంచుమించు ఒక 3 years అవుతుందేమో తీసుకొని. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి దీనికి సెట్ అయ్యేలాగా దీని ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది నేను బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది అంటే ఈ లైన్స్ మనకి ఎన్ని కావాలి, ఏ లాకెట్ దీనికి సెట్ అవుతుంది, అలాగే మనమే అక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు. కమర్షియల్ స్ట్రీట్లో అనమాట, అక్కడ తీసుకున్నది ఇది. అండ్ దీనికి చెవరింగ్లు వచ్చేసి చిన్నవి వచ్చాయి. అంటే ఇది పెద్దవాళ్ళు కూడా పెట్టుకునేలాగా చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి ఈ లాకెట్కి. అండ్ ఇది ఒక సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇలా కవర్స్లోనే స్టోర్ చేసుకోవాలి మొత్తం. ఈ కవర్స్ అంటే స్టోరేజ్ ఏంటంటే మనకి కొన్నప్పుడు ఈ కవర్స్ ఇస్తారు కదా, ఈ కవర్స్ లేదా బాక్సెస్, ఇవి కానీ పోయాయంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇమిటేషన్, ఈ బీడ్స్ జ్యువెలరీ ఇవన్నీ ఏంటంటే స్టోరేజ్ చాలా ముఖ్యం, వీటికి చాలా బాగా చూసుకోవాలి కేర్ఫుల్గా. అండ్ ఇది వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఇది కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను, హైదరాబాద్లో చేయించుకున్నాను. ఇది అంటే గ్రేడియంట్ వచ్చింది కదా, ఇది డార్క్ కలర్ నుంచి అలా లైట్ కలర్ వెళ్తుంది, అలా గ్రేడియంట్ వచ్చేలాగా ఇది కూడా కస్టమైజ్ చేసుకున్నాను. రీసెంట్గా మా తమ్ముడు పెళ్ళి అయింది, హల్దీకి వేసుకున్నాను అనమాట. అంటే ఎల్లో శారీ మీద ఈ గ్రీన్ ఇది కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇలాగ చేయించుకున్నాను. సరే, ఇది వచ్చేసి ఇలా స్టెప్స్లా వస్తుంది అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు, అంటే కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఇక్కడ ఒక పెండెంట్ అటాచ్ చేయించుకుని దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. నేను ఇంకా అలా ఏం కాకుండా జస్ట్ ఇది ఒక్కటే ఇలా తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ చూసారా, ఈ కవర్స్ లేకపోతే మన దగ్గర ఇలాగ జిప్లాక్ కవర్స్లోనైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ముత్యాలు అన్నమాట ఇవి. అండ్ ఇది రాజమండ్రిలో తీసుకున్నాము, ఇయర్ రింగ్స్ చిక్కుపడిపోయి రాజమండ్రిలో తీసుకున్నాం. లాకెట్ నాకు చాలా నచ్చింది, లక్ష్మీదేవి అండ్ ఈ గ్రీన్ వైట్ కాంబినేషన్ చాలా నచ్చింది ఇలాగ నాకు. ఇది రాజమండ్రిలో తీసుకున్నది ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట, ఇవి దీని ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇది శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇది ప్రెజెంట్ ట్రెండింగ్. ఇది ఈ కలర్ కూడా పేస్ట్లీ కలర్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ మధ్య. ఇది ఆనియన్ పింక్ షేడ్ లాగా వస్తుంది అనమాట, లైట్ పింక్ అవ్వచ్చు, కొంచెం ఆనియన్ పింక్లో కలుస్తుంది. లాకెట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లాకెట్ ఇది. ఇదేమో హైదరాబాద్లో తీసుకున్నది అనమాట. చాలా లెంత్ ఎక్కువ వచ్చింది. ఇది శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది, శారీస్ మీదకైనా తీసుకున్నాను, లెంత్ ఎక్కువ వచ్చింది ఇది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఏమో నేను ఎక్కువ ఈ సెట్స్తోనే కాకుండా ఇలా విడిగా కూడా డ్రెస్సెస్ మీద అలా కూడా వాడుతూ ఉంటాను ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా ఎక్కువ ఇష్టం, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అలా చాలా ఇష్టం అన్నమాట నాకు. అండ్ ఇది గోల్డ్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇది రాజమండ్రిలో తీసుకున్నాను నేను. ఇది దశావతారాలు వచ్చి అంటే దశావతారాల నెక్లెస్ కూడా చాలా ఫేమస్ అయింది కదా, మధ్యలో కృష్ణుడు అలా వచ్చారు. ఓకే, ఇది దశావతారాల నెక్లెస్ అనమాట. నాకు ఎందుకో అన్నీ ఎక్కువ గ్రీన్సే అవుతుంటాయి. ఇది కూడా గ్రీన్ బీడ్స్ కింద వచ్చాయి, అంటే నాకు ఎక్కువ గ్రీన్స్ బాగా కనిపిస్తాయి శారీస్ మీద అనిపిస్తుంది. సో ఇది అనమాట గోల్డ్ ప్లేటెడ్ది. అండ్ ఇవి దశావతారాలు ఉన్నాయి కదా నెక్లెస్, దాని సెట్ అనమాట. ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద వచ్చినాయి, బాగుంటుంది ఇది. ఎస్, ఇది మ్యాచింగ్ కోసమని తీసుకున్నాను, మీషోలో తీసుకున్నది. ఇది కూడా తక్కువ ప్రైసే పడింది, కానీ నాకు ఈ కుందన్స్ ఇది చాలా నచ్చింది. ఇది అంటే కలర్ మ్యాచింగ్ కోసమని తీసుకున్నాను, ఈ ఆనియన్ పింక్ కావాలని. ఇది కొంచెం స్టేట్మెంట్ పీస్ లాగా అనిపించింది అనమాట, సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇవన్నమాట, ఇవి దీని ఇయర్ రింగ్స్. దీనికి ఒక ఏంటిది పాపిడి బొట్టు కూడా ఇచ్చారు, వాడలేదు నేను, ఇది ఇచ్చారనమాట దీనికి. ఈ సెట్ ఇలా అనమాట. ఇయర్ రింగ్స్ ఇది పెట్టుకున్నాను కానీ ఈ పాపిడి బొట్టు అయితే వాడలేదు నేను. అండ్ నెక్స్ట్ ఇది నా పెళ్ళికి ముందు మా అమ్మ కొన్నది, ఇది రాజమండ్రిలో. ఇప్పుడు కూడా ఇవి ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇవి గోల్డ్ రెప్లికా డిజైన్ అనమాట, గోల్డ్లో కూడా చాలా వాడుతున్నారు కదా ఇప్పుడు, ఇదన్నమాట. అండ్ లాస్ట్ నాకు బాగా నచ్చి బాగా ఇష్టపడి తీసుకున్న సెట్ అన్నమాట. ఇది కూడా బెంగళూరులోనే తీసుకున్నాను. ఇది కమర్షియల్ స్ట్రీట్ కాదు, చిక్పేట వెళ్ళాను, చిక్పేట వెళ్ళినప్పుడు తీసుకున్నది ఇది. యా, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది, కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ అన్నమాట. ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ మనం ఇక్కడ ఈ లాకెట్ మనకి ఏమన్నా కలర్ ఫేడ్ అవ్వడం అలా జరగదు. ఒకవేళ ఇన్ కేస్ మనకి 10 years గ్యారంటీ కూడా ఇచ్చారు వాళ్ళు.
ఒకవేళ ఏమన్నా ఫేడ్ అయితే ఈ బీడ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం గోల్డ్ చేయించుకున్నప్పుడు వాటిలోనైనా కలుపుకోవచ్చు. వీటికి లైఫ్ ఎక్కువ అనమాట. అండ్ మనకి కావాలంటే ఈ బీడ్స్ చేయించేసుకొని ఈ లాకెట్ అయినా ఇంకో దానికి అటాచ్ చేయించుకోవచ్చు. బీడ్స్ అయితే ఒరిజినల్ మోనాలిసా బీడ్స్ అనమాట. సో ఇది కాస్ట్ అయితే ఎక్కువే పడింది. ఇది చిక్పేటలో తీసుకున్నాను. ఇది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది రీసెంట్గానే తీసుకున్నాను. ఇది మా తమ్ముడు మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చింది. ఇది గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. అండ్ దీని ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద వచ్చాయి ఇయర్ రింగ్స్. అయితే ఇక్కడ ఇంకా లెంత్ ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ ఈ వైట్ పూసలు ఉన్నాయి కదా, కింద వైట్ బీడ్స్, ఈ మధ్యలో కూడా చిన్న చిన్న వైట్ బీడ్స్ ఉన్నాయి. ఇలా ఇది ఈ వైట్ బీడ్ ఉంది కదా, ఇవి కూడా ఉండేవి. నేను తీయించేసాను, ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి తీయించాను అనమాట. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. సో ఇవి ఇలా పెట్టుకుంటే చాలు, నిండుగా ఇవే సరిపోతుంది. లుక్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి అయితే సెట్ అయితే ఇలాగే వచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ బీడ్స్ నెక్ పీస్, ఈ రెండు ఇలాగే సెట్ అనమాట. అయితే నాకు కంప్లీట్గా అనిపించలేదు. అంటే ఫంక్షన్కి పెట్టుకుంటే మనకి కంప్లీట్ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అందుకు మళ్ళీ దీనికి మ్యాచింగ్ ఇలా తీసుకున్నాను. ఇది రాజమండ్రిలో తీసుకున్నాను నేను. పాపిడి బొట్టు అంటే ఫంక్షన్స్కి నిండుగా ఉండాలంటే పాపిడి బొట్టు కూడా ఉండాలి కాబట్టి ఇది కొంచెం మ్యాచ్ అయ్యింది కదా, ఇలా తీసుకున్నాను అనమాట. ఇది విడిగానే తీసుకున్నాను, రాజమండ్రిలో తీసుకున్నాను. ఇది వేసుకున్నప్పుడైతే లుక్ చాలా బాగుంది. ఇవి మొత్తం నా దగ్గర ఉన్న ప్రెజెంట్ కలెక్షన్. ఎక్కువేం కాదు, నా దగ్గర ఉన్న కలెక్షన్ మట్టుకే చూపించాను. అయితే ఇవి కేర్ కూడా చాలా తీసుకోవాలి. మనం ఫంక్షన్కి అది వేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాం కదా, ఈ నగల మీద అయితే స్ప్రే చేయకుండా జాగ్రత్త పడాలి. అండ్ మనం ఫంక్షన్ పార్టీ వెళ్తాం కదా, తిరిగి వచ్చాక చెమట పట్టేసి ఉంటాయి కదా, ఒకసారి ఒక మంచి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ కవర్స్ ఉంటాయి కదా, దేని కవర్ దానికి ఉంటుంది కదా, స్టోర్ చేసుకోండి. అంటే ఇంకా కేర్ టిప్స్ అంటే ఈవెన్ మనం కాటన్లో కూడా పెట్టచ్చు. కాటన్లో పెట్టుకున్నా కానీ అందులో తేమ ఏదైనా ఉంటే ఆ కాటన్ పీల్చుకుంటుంది. బెస్ట్ ఏంటంటే ఈ కవర్స్లోనే ఉంచాలి. ఇవి ఎప్పుడూ కూడా ఈ జ్యువెలరీ విడిగా ఉంచకూడదు. దేని కవర్లో దాన్ని సెపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో జిప్ పౌచెస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. అవి కూడా చాలా బాగుంటున్నాయి. అంటే సైజెస్ బట్టి కూడా మనకి దొరుకుతున్నాయి అన్నమాట. అవైనా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లేడీస్కి అయితే బాగా నచ్చుతుంది. నాలాగా జ్యువెలరీ క్రష్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరికైనా ఇలా జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసిన తర్వాత, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి. మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి పాజిటివ్ కమ్యూనిటీని క్రియేట్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.